ఏ మంత్రము అల్లేసిందిలా ఎదకి వేసే సంఖ్యలా భూమెందుకు వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా. గుండెల్లో ప్రేమ నిండింది. గుండెల్లో ప్రేమై ఏదో మిస్ అయింది, చాలా రోజులు అయిపోయిందండి. మీరు బ్లష్ అవుతున్నారు సార్, బాగుంది అది చూడడానికి. అంటే ఫస్ట్ లిరిక్ పాడంగానే నా బస్సు, ఆ లొకేషన్, మా డైరెక్టర్ హను కనిపించేశారు నాకు. అందుకే ఎక్కడో లిరిక్ మర్చిపోయి అక్కడ వెళ్ళిపోయాను నేను. అది చెప్తాను సింగ్ చేసింది ఎవరు అని చెప్పేసి. నేనే మర్చిపోయాను భయ, ఇప్పుడే గుర్తొచ్చి సాంగ్లోకి వెళ్ళిపోయి బోబో శశి. ఓకే, సచ్ బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా ఆ సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ కంటే కూడా మీ ఎక్స్ప్రెషన్స్ మాకు ఎక్కువ, ఆ సాంగ్ గుర్తు ముందు ఎక్స్ప్రెషన్స్ గుర్తొస్తాయి. థ్యాంక్ యూ. మీరు హీరోయిన్ ని చూడడం, తన వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడం అంతా కూడా. సో అందాల రాక్షస్ సినిమాలో మాకు ఇప్పటికి టాపిక్ వచ్చినా ఫస్ట్ మేము మాట్లాడుకుంటే అక్కడికి వెళ్తాం. మా అందరికి చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఐ థింక్ సూర్య అనుకుంటే మీ పేరు దాంట్లో. సో ఆ క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర గారు ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తుంటే మీలో ఏం చేంజ్ చేసుకున్నారు? అప్పటికి ఇప్పుడు మీరు ఉన్న చేంజ్ ఏంటి? చేంజ్ ఏం లేదండి, నేను మనిషిగా నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ప్రతిరోజు బెటర్ అవడానికి ట్రై చేస్తున్నాను. ట్రైంగ్ టు బీ అ బెటర్ హ్యూమన్ బై మీటింగ్ పీపుల్, బై నోయింగ్ పీపుల్, బై అబ్జర్వింగ్ నాలెడ్జ్, బై అబ్జర్వింగ్ సినిమా అండ్ ఆల్. థింక్ కొంచెం మోర్ మెచ్యూర్డ్ అయ్యాని అనిపిస్తుంది టువర్డ్స్ సినిమా. బట్ రియల్ లైఫ్లో ఐఎమ్ దిస్, ఐఎమ్ మెచ్యూర్డ్ పర్సన్, ఐఎమ్ కామ్ పర్సన్. ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. నా పని ఏంటి, నేనేంటి, నా వర్క్ ఏంటి, అది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండి చాలా కాన్షియస్గా ఉండే ఒక పర్సన్. బెటర్ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఒక యాక్టర్గా చాలా ఇంప్రూవ్ అయ్యా. ఇంతకుముందు నాకు డైలాగ్స్ మాత్రమే త్రో చేసేవాడిని, ఎమోషన్తో లోపల గట్టి నుంచి చెప్పేవాడిని కాదు. స్టార్టింగ్లో అందాల రాక్షసి కన్నా ముందు చెప్తున్నా, అందాల రాక్షసి తర్వాత ఒక 2-3 సినిమాలు ఎక్కడో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నా ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏ షార్ట్ అయినా, ఏ వర్క్ అయినా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవట్లేదు. ఐ థింక్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై క్రాఫ్ట్ అండ్ మై వర్క్, బికాస్ ద రెస్పెక్ట్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఆ భయం నాకుంది. నిజం చెప్పారు. ఎందుకంటే మంత్ ఆఫ్ మధులో మీరు తీసుకున్న రోల్ ఏదైతే ఉందో యాప్ చేసుకున్నారు, యాస్టిస్ మీరు అన్నట్టే. ప్రతి డైలాగ్లో ఎమోషన్ క్యారీ చేయడం కానీ, మీ చూపుల్లో కానీ బాధ కోపం రెండు మిక్స్ చేసి, మీరు ఫిల్టర్ చేయకుండా రెండు మిక్స్ చేసి చూపించడం అంతా కూడా మాకు మంత్ ఆఫ్ మధులో చాలా బాగా అనిపించింది. సో అయితే అండి, సో అందాల రాక్షసిలో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మాకు గుర్తొచ్చే ఒక సాంగ్, మా ఆడియన్స్ అందరికి కూడా, ఏం మంత్రమో సాంగ్. దాంట్లో లిప్ మూమెంట్ ఉండదు, ఏముండదు. ఇనిషియల్గా మీరు చూస్తారు, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఎలా అనిపించింది సార్ ఆ సీన్ చేస్తున్నప్పుడు? అంటే అది చాలా పెద్ద టాస్క్ అది నాకు. అది అంటే అప్పుడు ఆ టైంలో క్రాఫ్ట్ గురించి ఇంత నాలెడ్జ్ లేదు నాకు. ఒక సినిమా ఓల్డే, దాని తర్వాత చాలా పెద్ద అవకాశం, అది హనురాఘవపుటి లాంటి డైరెక్టర్ దొరికినప్పుడు తెలీదు ఒక క్యారెక్టర్ ఆర్ట్ని ఎలా బిల్డ్ చేయాలని. ఆ టైంలో హను నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే, ఆ అమ్మాయిని చూస్తే ఒక 1000 వోల్ట్ కరెంట్ కొట్టాలి నీకు. ఆ కరెంట్ కూడా ఎలా ఉండాలంటే, నీ చూపుతో ఆ అమ్మాయి ప్రపంచంలో ఉన్న అమ్మాయిల కంటే, అందరు అమ్మాయిల కంటే అందం కనిపించాలి. అది నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు, అది నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని జస్ట్ నాకు ఇలా జస్ట్ చెప్పారు. నాకు తెలీదు, పిచ్చోడ్లాగా నేను ప్రతి బస్సు ఎక్కేవాడిని. వారసుగూడలో నా బస్సు 86M, ఆ కోటి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఆ రియాక్షన్ కోసం. ఓకే, సడన్గా ఎవరైనా అమ్మాయి చూస్తే నాకు రియాక్షన్ నిజంగా వస్తుందా ఏంటని. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, అదే నువ్వు దానికోసం నువ్వు వెతికి దాన్ని చూసి నేర్చుకోవడం కన్నా, నీకు లోపల నుంచి నిజంగా ఫీల్ రావాలంటే ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఉంది. బట్ చాలా ఆలోచిస్తే ఏం దొరకలేదు, వదిలేశాను. దాని గురించి ఆలోచన చేయడమే వదిలేసా. హను అడిగేవాళ్ళు, ఏంటి రాజా రెడీయా అన్నాడు. రెడీ అన్నా నేను. బట్ ఇక్కడ ఏం లేదు. బట్ యాక్షన్ అని చెప్పారు, మొత్తం ఒక్కసారి వచ్చేసింది. లైక్ అన్నీ 1-2 టేక్స్లో అయిపోయింది. అండ్ ఇప్పటికీ చాలామంది నాకు ఆ రియాక్షన్ మీద చాలామంది నాకు అప్లాస్ చేస్తూనే ఉంటారు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే రన్నింగ్ బస్లో
ఆ లుక్, ఆ రియాక్షన్, దాని తర్వాత ఆ సాంగ్ లీడ్, ఆ సాంగే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా లావణ్య గారితో మాట్లాడడం జరిగిందండి ఆ సినిమా గురించి? ఆ తర్వాత ఎప్పుడైనా కలుస్తుంది, 2-3 సార్లు కలిసాము, మరి సినిమా గురించి మాట్లాడతాము. సో రీసెంట్ గా కూడా లావణ్య గారు సమ్ పోస్ట్ పెట్టారు, బేబీ టు బి అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్ టు దెమ్, ఐమ్ వెరీ హ్యాపీ. మేము ముగ్గురు ఒక్కసారి లాంచ్ అయ్యాం, నేను, లావణ్య, రాహుల్. సో మేమందరం మనం వాళ్ళ లైఫ్లో మేము సెట్ అయిపోయి వీ గాట్ వెరీ గుడ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ బికాస్ నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంత కష్టపడింది అందాల రాక్షసి టైంలో ఆ సినిమా కోసం, ఆ క్యారెక్టర్ కోసం, ఇంత పేరు తెచ్చుకోవడానికి. అండ్ షీ షోస్ అ వెరీ గుడ్ హ్యూమన్, వరుణ్ తేజ్. నాకు ఆయన చేసిన ప్రతి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటాడు. ఇప్పటిదాకా ఆయన 2 సినిమాలు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా బ్రో అన్నారు. లైక్ తెలీదు నాకు ఆయనకు నా మీద ఉన్న ఇష్టం ఏంటో యాజ్ అన్ యాక్టర్గా తెలీదు. బట్ ఐ విష్ దెమ్ గ్రేట్ జాయ్ఫుల్ లైఫ్ విత్ న్యూ బేబీ కమింగ్. అండ్ ఎలాంటి దిష్టి పడకుండా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అంతే. దట్స్ సో స్వీట్ అండి. అయితే ఇన్స్టాగ్రామ్లో మామూలుగా మీ ప్రొఫైల్ చూస్తే యాక్టర్ అండ్ ట్రావెలర్ అని మెన్షన్ చేశారు. ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి? అండ్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ ద సినిమా? అది ఒక యాక్టర్ కోసమే అది ట్రావెలింగ్. ఓకే, యాక్టర్గా నేను ట్రావెలర్. ఓకే, నేను ట్రావెలర్గా రాసింది జస్ట్ ఇలా ప్లేసెస్ కాదు. ఓకే, యాక్టర్గా నేను ట్రావెలర్ అని రాసింది అంతే. ఓకే, యాక్టర్గా ట్రావెలర్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, మై ట్రావెల్ హ్యాస్ స్టార్ట్ 19 years బ్యాక్. సో ఎక్కడి దాకా ట్రావెల్ ఉంటుందో తెలియదు. ఓకే, ఎందుకంటే ఒక పోస్ట్ లో మీ అబ్బాయిని తీసుకుని లైక్ ఒక బుల్లెట్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ బుల్లెట్ పైన ఒక ఫోటో ఉంటుంది. సో ఆ థాట్ ఏంటంటే లైక్ మీకు ట్రావెలింగ్ అంటే లైక్ ట్రావెలింగ్ చాలా ఇష్టం. నేను ట్రావెల్ చాలా చేస్తాను, ట్రెక్కింగ్ చేస్తుంటాను, మౌంటైన్స్ పిచ్చిగా ట్రావెలింగ్ చేస్తుంటా. బట్ మై మీనింగ్ ఫర్ ట్రావెలర్ ఇస్ దట్ యాక్టర్గా ట్రావెలర్ చేయడం. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? సో 11th 16th రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అందరూ కూడా సూపర్ హిట్ అంటున్నారు, సూపర్ హిట్ అంటున్నారు. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ సినిమా వల్ల ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆడియన్స్? నేను ఇంతవరకు చేసిన సినిమాలు ప్రతి సినిమాకి ఒక యూనిక్నెస్ ఉంది, అందుకే నా సినిమాలు చూశారు. అందుకే నేను ఏదైనా సినిమాలో ఉంటే నా పోస్టర్ ఎక్కడ కనిపిస్తున్నా, ఏ ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నా చూస్తారు. సో ఎక్కడో ఆ క్రెడిబిలిటీ నేను సంపాదించుకున్నా ఆడియన్స్ దగ్గర అని నాకు ఒక ఫీల్. సో నేను చేస్తున్న ప్రతి సినిమా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి అండ్ యూనిక్గా ఉండాలి. అండ్ 11 May 16th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా ఈ సినిమా డిసప్పాయింట్ అవ్వదు. నేను కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఎందుకంటే మీరు చెప్తారు, ఎప్పుడు చాలామంది చెప్తుంటారు నా స్టోరీ సెలెక్షన్స్ బాగుంటాయి, నా స్క్రిప్ట్ సెలెక్షన్స్ బాగుంటాయి అని. ఎస్, ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 100% May 16th మీరందరూ విల్ హ్యావ్ అ గ్రేట్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిలిం. ఆ 11 అనే టైటిల్ ఎందుకు పెట్టాడు, ఆ 11 అంటే ఏంటి అనేది మీకు May 16th తెలుస్తుంది. అండ్ యూ విల్ బి షాక్డ్. అరే మన ముందే పెట్టాడు కదరా, మన ముందే మొత్తం క్లీవ్ ఇచ్చాడు కదరా, కోట్ చేయలేకపోయామని ఫీల్ అవుతుంది. నాకు 11 అంటే ఏం గుర్తొచ్చిందంటే మాధవన్ గారి సినిమా 13B. నాకు అది స్ట్రైక్ అయింది. హారర్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ ఫిల్మ్స్. 11 లాస్ట్ టైటిల్ పడినప్పుడు కార్ వెళ్తే కార్ టైర్స్ కి 11 అని వస్తుంది. సో ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు మాకు. చెప్పండి. అందాల రాక్షసిలో ఏ మంత్రం ఒకసారి ఒక 2 lines మీరు పాడితే అదొక్కటి తీసుకొని మేము హ్యాపీగా. మీ టోన్ లో కూడా, మీ వాయిస్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది నిజంగా. మీ వాయిస్ డిఫరెంట్. సో సింగింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ నేను పాడితే ఈ ఒక్క పాటను పాడతాను నేను. నా కొడుకుతో అయినా ఇంట్లో అయినా ఏదైనా హమ్ చేస్తే, ఎందుకంటే ఈ పాట లిరిక్స్ నాకు తెలుసు. సినిమాలో నేను ఎక్కడ ఈ లిరిక్ పాడి ఉండను, కానీ ఈ పాట తెలుసు నాకు.